ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా కలుసుకొని. మరి మీ అందరి ప్రార్థనే ఇలా మరి దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు చక్కని రీతిలో నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రభు ఇచ్చిన క్షేమాన్ని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున ఇక ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ప్రత్యేకంగా నీ కుటుంబం కొరకే, నీ కొరకే మరి దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆయన మరి ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని మరి నీ కుటుంబానికి నీకు తీసుకొని రాబోతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదం కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో మరి దేవుడు అద్భుతమైన రీతిలో వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని ఆశీర్వాదం కొరకు అడుగుతూ ఉన్నారా? దేవా, నన్ను ఆశీర్వదించయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నా కుటుంబం పైన నీ దీవెనలు ఎల్లప్పుడూ నాకు కావాలయ్యా. ఇదిగోండి, నీ ఆశీర్వాదంతో నన్ను నడిపించు స్వామి, కేవలం నీ ఆశీర్వాదమే మమ్మల్ని నడిపిస్తుందయ్యా అని ఇలా అడుగుతూ ఉన్నారా? అడగండి. ఎప్పుడైతే మనం కనిపెట్టి ప్రార్థిస్తామో దేవుడు తన ఆశీర్వాదంతో మరి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు, నింపే దేవుడై ఉన్నారు. ఎవరిని మరి ప్రభు ఆశీర్వదిస్తారో తెలుసా అండి? ఆయన మాటలు విన్నవారిని, ఆయన యందు భయము భక్తి కలవారిని. ప్రైజ్ ది లార్డ్. అట్టి వారిపైన ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఉదయకాల సమయంలో చాలామంది మనుషుల ఆశీర్వాదాల కొరకు పరిగెత్తుతూ ఉంటారు కదా. వాళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు, వారి బ్లెస్సింగ్స్ నాతో ఉంటే బాగుండు, లేకపోతే వారి తోడు నాతో ఉంటే బాగుండు, వారి దయ నా పైన ఉంటే బాగుండు, లేకపోతే వారి కనికరం నాకు కావాలి, లేకపోతే వారు నా పైన, నా కుటుంబం పైన జాలి పడాలి. ఇలా చాలాసార్లు మనుషుల కొరకు ఆతురత పడుతూ ఉంటాం, అడుగుతూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం. దాని ద్వారా నిశ్చయముగా మీరు గమనించారా, మనం ఎప్పుడైతే పరిగెత్తుతూ ఉంటామో ఆ మనుషుల ద్వారానే మనకు తృణీకరణ వస్తూ ఉంటుంది, ఆ మనుషుల ద్వారానే మనం అవమానపడుతూ ఉంటాం. ఈరోజు నువ్వు గ్రేట్ రా అన్న వాళ్ళే రేపటి రోజున మరి ఈ వ్యక్తి మరి సరైన వ్యక్తి కాదు అని అంటూ ఉంటారు. మనుషులు మనుషులే అండి, ఎప్పటికైనా దేవుడు దేవుడే. అందుకనే ఎప్పుడు మనుషుల పైన ఆధారపడడం కంటే దేవుని ఆశ్రయించడం, ఆయన పైన ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో చూడండి, నమ్మకమైన జీవితంతో ముందుకు వెళ్దాం. మనము, మన కుటుంబము, మనం చేసే పనులు దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన మనల్ని అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఎవరు ఎన్ని చేసినా మనం భక్తిలో, ప్రవక్తనలో, లేకపోతే ప్రార్థనలో, విశ్వాసంలో ఎప్పుడు కూడా తప్పిపోకూడదండి. ఎప్పుడైతే తప్పిపోకుండా నిశ్చయంగా ముందుకు వెళ్తామో, అద్భుతంగా నడిపించబడతామో, అప్పుడే ప్రభు దీవెనలు మన పైన, మన కుటుంబం పైన ఉంటుంది. ఆయన దీవెనల ద్వారా, ఆయన ఆశీర్వాదాల ద్వారా మనకు ఐశ్వర్యాన్ని తీసుకొచ్చే దేవుడై ఉన్నారు. ఈ రోజున మన వల్ల మనమేమి పొందుకోలేము, లేకపోతే మనం చేస్తున్న పని ద్వారా మనమేమి సాధించట్లేదు. కేవలం ప్రభు ఇస్తున్న ఆశీర్వాదమే మనల్ని నడిపిస్తుంది. అందుకనే భయము భక్తి కలిగి ఉందాం. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తప్పిపోకుండా బలంగా ముందుకు సాగుదాం. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం. అయ్యా, నీ ఆశీర్వాదం మాకు ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది. నిజమే ప్రభువా, నీ ఆశీర్వాదం లేకపోతే మా జీవితాల్లో మేమేమీ సాధించలేం. నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా, మీ దయ మాకు కావాలి, మీ కృప మాకు కావాలి ప్రభా. నీ ఆశీర్వదించకపోతే అయ్యా
ఏ విషయంలో ముందుకు సాగలేం ప్రభ. మా పైన మా పిల్లల పైన ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలు ఉండును కాక. భయము భక్తి కలిగిన జీవితాలతో బలముగా ముందుకు సాగుదాం కాక. ఎక్కడ కూడా ఎన్నడూ కూడా మీకు దూరంగా వ్యతిరేకంగా అయా మేము ఎక్కడ కూడా నీకు ఇష్టము లేని జీవితాన్ని జీవించద్దు ప్రభ. ఇష్టముతో ప్రతి విషయములో నమ్మకమైన వారిగా నీవు మెచ్చే జీవితాన్ని మేము జీవించట కృప చూపించండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి ప్రభ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు, వాగ్దానంలో ఏకీభవిస్తూ ఉన్నారు, వారిపైన కృప కలుగునుగాక. మీ కృప చేత నడిపించండి, నీ కృపలో అయా వర్ధలింపచేయండి. నీ కృప మెండుగా వారి కుటుంబాలపైన కుమ్మరించబడును కాక. ప్రతి కుటుంబం పైన మీ ఆశీర్వాదం, ప్రతి కుటుంబం పైన మీ దీవెన మెండుగా కుమ్మరించబడును కాక. ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. ఈ రోజంతట్లో చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో మీరు తోడై ఉందరు కాక. ఎంతమంది అయితే భయంకరమైన వ్యాధులతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో అనారోగ్యముతో అయా ఇదిగోండి చేతకాని పరిస్థితులలో హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన ఐసీయూలో ఎంతమంది అయితే భయంకరమైన పోరాటముతో ఉన్నారో, అనారోగ్య పోరాటముతో ఉన్న వారిని మీరు అయా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యము దయచేయండి. క్షేమం కలుగును కాక. నరనరాల ఎముకల్లో నీ బలము ప్రభా ప్రతి ఎముకలో నీ సత్తువును దయచేయండి. నీ శక్తితో నింపండి. అలానే రోజంతా ప్రతి పనులలో ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. ఎంతమంది అయితే ప్రభా కొత్త బిగినింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు వారి జీవితంలో, వారి పైన మీ కృప మెండుగా కుమ్మరించబడును గాక. ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. మీ పైన ఆధారపడి కృపను దయచేయండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నలిగిపోయి ఉన్నారో, చెదిరిపోయి ఉన్నారో, అయా భయంకరమైన పరిస్థితుల్లో పోరాటాల మధ్యలో ఉన్నారు, వారికి విడుదల కలుగును కాక, కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రాముఖ్యంగా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా, ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ప్రత్యేకమైన దీవెనలతో అయా నింపుతూ నడిపిస్తూ రమ్మని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృప కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి ప్రభా ఇదిగోండి బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఎన్నో వారి జీవితంలో వారు జరుపుకుందరు కాక. అలాగే ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, అయ్యా ఎంతమంది అయితే ప్రభా పిల్లలు లేక, ఎంతోమంది అయితే గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు, అయ్యా ఎంతమంది అయితే గృహాలు కట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది అయితే కోర్టు సమస్యలతో భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని అద్భుతం జరిగించని వారి జీవితంలో అందరికీ మీరు తోడే ఉండండి. అయ్యా నర్సీపట్నంలో 5, 6, 7వ తారీఖులలో జరుగుతున్న మీటింగ్స్లో మీరు తోడండి. బలమైన కృపను కుమ్మరిస్తూ ప్రజల జీవితంలో అద్భుతం జరిగించండి. అలానే 2వ తారీఖు మే అయా సికింద్రాబాద్లో జరుగుతున్న ఆరాధనలు కూడా మీరు తోడే ఉండమని, అనేకులతో మీరు మాట్లాడమని, మీరు కదలమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడే ఉంటును గాక. మీ కొరకు భారం కలిగి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదా? హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. హైదరాబాద్ మహాపట్టణంలో మరి మే 2వ తారీఖు జరుగుతున్న స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ మరి కుటుంబ సమేతముగా మరి మీరందరూ కూడా పాల్గొనాలని మరి జరుగుతున్న స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనకి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్రతి నెల కూడా అద్భుతమైన ఆరాధన, మరి శక్తివంతమైన మరి వాక్యముతో ప్రభు ఎంతోమంది జీవితాలను మరి అద్భుతమైన రీతిలో మరి మార్చివేస్తూ ఉన్నారు. అనేక మంది జీవితాలు కట్టబడడం చూస్తూ ఉన్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నందు సికింద్రాబాద్లో అద్భుతమైన మరి ఆరాధన జరుగుతుండగా తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి ఎంతోమంది గొప్ప సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మరి ఆరాధనలో పాల్గొని మరి ఎంతోమంది స్వస్థత పొందుకోవడం, విడుదల పొందుకోవడం చూస్తూ ఉన్నాం జీవితంలో. మీరు కూడా మీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు. మే 2వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో కలుద్దాము. మరి దైవ సేవకులు అందరి కొరకు కుటుంబముగా తరలి వస్తున్న మీ అందరి కొరకు మరి భారం కలిగి ప్రార్థించబోతున్నారు.
డోంట్ మిస్ ఇట్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ నర్సీపట్నం. గాడ్ బ్లెస్ యూ నర్సీపట్నం. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. సువార్త స్వస్థత మహాసభలు మన నర్సీపట్నంలో అద్భుతమైనటువంటి రీతిలో 3 దినములు, మరి మే 5, 6, 7 తేదీలలో బ్యాంక్ కాలనీ, మరి డాక్టర్ రామచంద్రరావు గ్రౌండ్, సిఎంఆర్ డౌన్ గ్రౌండ్లో ఈ మీటింగ్ జరగబోతుంది. సో అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు 3 రాత్రులు పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, మే 5, 6, 7 తేదీలలో మంగళ, బుధ, గురువారాలలో శక్తివంతమైనటువంటి ఆరాధనలు జరగబోతున్నాయి. గర్భఫలం లేనటువంటి వారి కొరకు, నిరుద్యోగుల కొరకు, శాంతి సమాధానం లేనటువంటి వారి కొరకు, మరి అద్భుతమైనటువంటి రీతిలో భారం కలిగి ప్రతిరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రియ దేవుని జనాంగమా, పరిగెత్తుకుంటూ రండి. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు.